మనలో యోషీయాకు మరణకారణమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యోషీయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడతట్టు తిప్పుకొని, యెహోవా యథార్థహృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకొంటినో, నీ హృదయముకు అనుకూలముగా సమస్తము నేను ఎట్లా జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యోషీయా నడిమిశాల నుండి అవతలికి వెళ్ళక మునుపే యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతివై హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగుచేసెదను. 3 దినములు నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుస్సు నీకిచ్చెదను. మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను.